హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సంజన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సున్నుండలండి. ఇవి ఎంతో ఈజీగా చాలా త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీరు కూడా యాజ్ టీజ్ ఫాలో అయ్యి చేస్తే కనుక ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి. మినపప్పు అనేది మనకి హెల్త్కి చాలా మంచిది. నేను అలానే పొట్టు మినపప్పుతోన ఈ రెసిపీ చేస్తున్నాను. ఆల్రెడీ నేను పొట్టు మినపప్పుని సున్నులాగా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఫస్ట్ మినుములు వేయించుకొని దాన్ని తిరగలలో తిప్పి తరువాత దాన్ని చెరిగి నేను మిక్సీకి వేసానండి. తర్వాత ఇలా సున్ను ప్రిపేర్ అయిపోతుంది. నేను ఒక కప్పున్నర వరకు సున్ను అనేది తీసుకున్నాను. అలానే 1/4 కప్పు వరకు షుగర్ తీసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేస్తే మనకి 1.5 కప్పు వరకు షుగర్ పొడి అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇవి రెండు కూడా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం షుగర్ పొడి వేసుకునేటప్పుడే అందులోనే ఒక 2-3 ఇలాచీ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ సున్నుండల్లో. తర్వాత మనం ప్యూర్ గీ తీసుకుంటే మంచిది. బయట షాప్స్లో కాకుండా మామూలుగా మనం పాల కేంద్రంలో కానీ అలా ఉంటుంది కదా, లేదంటే నేను జిఆర్బి నెయ్యి అయినా యూస్ చేస్తాను. ఇలా ఒక కప్పున్నర వరకు కూడా నేను నెయ్యిని కాగబెట్టి పెట్టుకున్నాను. ఇలా కొద్దిగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో పోసి ఉండలు లడ్డూకి వచ్చే వరకు కూడా మనం మొత్తం కలిపేటట్టు కలుపుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులోనే నెయ్యిలో కొన్ని కాజు కిస్మిస్ అన్నీ కూడా వేయించుకుని డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసి లడ్డూలా చుట్టుకుంటే చాలా బాగుంటుంది. వేడి నెయ్యి పోస్తున్నాం కాబట్టి నేనైతే ముందు స్పూన్తో కలుపుతున్నాను. తరువాతకి మనం కొద్దిగా చల్లగా అయిన తర్వాత చేత్తో కలిపి ఉండలు చుట్టుకుంటే ఎంతో ఈజీ అయినా ఎంతో టేస్టీ అయినా సున్నుండలు రెడీ అయిపోతాయి. ఇది ఎవ్రీడే పిల్లలకి ఒక్కొక్క సున్నుండ తినిపిస్తే చాలా అంటే చాలా బలం అండి. పిల్లలకైతే, పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ ఇది. మన పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళ నాటి కాలంలో అయితే ఎక్కువ సున్నుండలు చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. నెయ్యి తింటే ఫ్యాట్ వస్తుంది అది ఇది అని చాలామంది తినడం తగ్గించేశారు. కానీ హెల్త్కి చాలా మంచి ఫుడ్ అండి సున్నుండ అనేది. కేవలం మినప్పప్పు ఒక్కటే కాబట్టి చాలా అంటే చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి రోజుకొకటి తినిపించండి. మీకు ఎలా కుదిరిందో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అలానే నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా వీడియోని స్ప్రెడ్ అయ్యేటట్లు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.